నేను మీ అంకిత. మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి. ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి. చాలా థ్యాంక్స్ అండి. ఇటీవల ఒక సర్వేలో సర్ప్రైజ్ అయ్యే విషయాలు సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేశారు. ఒకప్పుడు ఎవరి గురించైనా మాట్లాడుకుంటుంటే ఆ పర్సన్ అక్కడికి వస్తే అనే మాట నీకు 100 ఏళ్ల ఆయుష్ అని. అంటే బిఫోర్ 2000 నిజంగానే 100 ఏళ్ళు బతికే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఆ 100 ఏళ్ల ఆయుష్ మాట మర్చిపోవడమే. వామ్మో, ఈ లెక్కలు చూస్తే ఇప్పుడే హార్ట్ బీట్ డీజే బీట్ కన్నా ఎక్కువ కొట్టేస్తోంది. ఇంకా వివరాలు చూద్దాం. 60 ఏళ్ళు దాటేవారు 11%, 65 దాటి 70కి రీచ్ కాగలిగేది 7% మాత్రమే, 80కి దగ్గరయ్యేది మాత్రం 5% మాత్రమే, 3% మాత్రమే 80 దాటగలుగుతున్నారు. డెత్ రేట్ ఎక్కువగా 70-80 మధ్యన ఉంటుంది. 50-55 రీచ్ అయ్యేవారు ఈ డేటాను గమనించండి. చూస్తున్నారుగా, చిన్న వయసులోనే హార్ట్ అటాక్, క్యాన్సర్, షుగర్ ఏంటంటారు? ఏముంది అనడానికి? ఫుడ్ హ్యాబిట్స్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, హెవీ పొల్యూషన్, టెన్షన్స్, చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. అయినా వరీ ఫ్రీ అండ్ టెన్షన్ ఫ్రీ లైఫ్ కి ఈ సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. సంతోషమే సగం బలం అంటారు కదండి. ఎప్పుడు హ్యాపీగా గడిపే ప్రయత్నం చేయండి. కోపం, ద్వేషం, జెలసీ, ప్రౌడ్నెస్, ఈ దుష్ట చతుష్టయాన్ని వదిలేయండి. స్వీట్ అండ్ సాల్ట్ కొంచెం తగ్గించేయండి, పర్లేదు. ఇంటి ఇలవేలుపు ఇష్ట దైవంపై నమ్మకం పెంచుకోండి. అంటే స్పిరిచువల్ గా ఉండండి. కడుపులో ఎప్పుడు వాటర్ ఉండేలా చూసుకోండి. యూరినేషన్ అయిన తర్వాత ఓ హాఫ్ గ్లాస్ మంచినీళ్లు తాగడం మర్చిపోకండి. ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్ ఇలాంటివి డైలీ ఏదో ఒకటి ½ అన్ అవర్ చేయండి. అరగంటకోసారి మీ బాడీ కదలిక ఉండేలా చూసుకోండి. ఈట్ టు లివ్. కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా తీసుకోండి. కాఫీ అయినా టీ అయినా రోజుకి 3 సార్లు మించకుండా తీసుకోండి. ఒకవేళ ఎక్కువ సార్లు ఆ హ్యాబిట్ ఉంటే ఆపేయండి. మోహాలు, వ్యామోహాలు వదిలేయండి. మీ ఆనందమే ముఖ్యంగా ఉండండి. ఆరోగ్యం సహకరించినంత వరకు ఇయర్లీ ట్వైస్ ట్రిప్స్ ఆర్ యాత్రలకు వెళ్ళండి. అక్కడ ఏది పడితే అది తినకుండా హెల్తీ అయినవే తినండి. ఎవరిని విమర్శించకండి, ఎవరిని ద్వేషించకండి. సొంత వారైనా పరాయి వారైనా వారి విషయాల్లో జోక్యం చేసుకోకండి. అడిగితే మాత్రమే సలహాలు, సూచనలు ఇవ్వండి. అది కూడా మీకు తెలిస్తేనండి. రోజులో ఒక 10 మినిట్స్ అయినా మెడిటేషన్ చేయండి. టైట్ గా ఉండే బట్టలు వేసుకోకండి. ఉన్న హాబీలే కాకుండా ఇంకా కొత్త హాబీలు ట్రై చేయండి. బ్రెయిన్ షార్ప్ అయ్యే క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకో లాంటివి ఆడుతూ ఉండండి. మనసుకు నచ్చిన బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ముఖ్యమండి. టైం కేటాయించండి. 35కు దగ్గరైన వాళ్ళు హెల్త్ చెకప్స్ క్రమం తప్పకుండా చేసుకుంటూ డాక్టర్స్ చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఓల్డ్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఇతరులతో షేర్ చేసుకోండి. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ వేలోనే ఉండండి. జంక్ ఫుడ్స్ ఆపేయండి. సాఫ్ట్ డ్రింక్స్ జోలికి వెళ్ళకండి. ఆల్కహాల్, స్మోకింగ్ అస్సలు వద్దండి. ఏంటి చెప్పడం సులువే అని అనుకుంటున్నారు కదూ. ఏదైనా సరే ఇష్టం ఉంటే కష్టం కాదు కదండి. ఉంటానండి. మళ్ళీ కొత్త టాపిక్ తో కలుస్తా. మీ అంకిత, రవి రిపోర్ట్స్.